ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ఖరారు కావడంతో సోమవారం మహబూబ్ నగర్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని, మా దృష్టంతా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, వైద్యం, విద్య అభివృద్ధి చెందాలని ఆకాంక్షతోనే ముందుకెళ్తున్నామని వారు వెల్లడించారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి పథంలో పెట్టేందుకు జిల్లా అధికారులతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని వారు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్, ఎన్పి వెంకటేష్, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, సిజే బెనహర్, కృష్ణయ్య, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు మహబూబ్ నగర్ పట్టణానికి వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటంటే, రేపు మధ్యాహ్నం 12:45 గంటలకు చాపర్ల వచ్చి కలెక్టరేట్ దగ్గర ల్యాండ్ కావడం జరుగుతుంది. తదనంతరం అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్ నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్, విద్య, వైద్యం, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దృష్టి సారించి పెండింగ్లో ఏమున్నా నిరభ్యంతరంగా మీరు మీ వార్తా ప్రసార మాధ్యమాల్లో పెట్టవచ్చు, పేపర్లలో రాయొచ్చు. మీ ద్వారానే మాకు తెలుస్తాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి. వాటిని ఖచ్చితంగా అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమావేశంలో కాకుండా మేము కలిసినప్పుడైనా ఏ ప్రాంత సమస్యలు ఉంటే ఆ ప్రాంత శాసనసభ్యులు ఖచ్చితంగా వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. గతంలో తీసుకుపోయినాం, భవిష్యత్తులో తీసుకుపోతాం. మీరు కూడా మా టీంలో భాగమని మీరు అనుకోండి. మనందరం సమిష్టిగా ఎట్లయితే ఆ రోజు ఉద్యమాలు చేసుకున్నామో ఇప్పుడు మళ్ళా పాలమూరు రీకన్స్ట్రక్షన్, పాలమూరు పునర్నిర్మాణంలో మాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. రేపు సీఎం గారి పర్యటన మంచిగా కవర్ చేయండి. మీకు లోపలికి అనుమతి లేకపోతున్నా మీకు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేటట్టుగా డిపిఆర్ గారితో కూడా మాట్లాడినాం. ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఏ అంశం మీద అధికారులు వివరణ ఇస్తూ ఉన్నారు, ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి మీకు ఎప్పటికప్పుడు నోట్ అందుతుంది. దాన్ని మీరు తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఒక కొత్త సంప్రదాయాన్ని, మంచి సంప్రదాయాన్ని ఇక్కడ పాలమూరు జిల్లాలో మేము తీసుకొస్తున్నాం తొలిసారిగా. కాబట్టి ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా చూడాలా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఎంత అరాచక అప్రజాస్వామికంగా ఆ ప్రభుత్వాలు ఉండే, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల ప్రజలు అందరు స్టేక్ హోల్డర్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి అభివృద్ధికి ఏమేమి చేయాలని చెప్పి ఒక సమిష్టి కృషి చేస్తున్న ఈ ప్రభుత్వ పనితీరును కూడా మీరు తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి మా ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తాం. సార్, ఇప్పుడు ఒక చిన్న ఈ సీఎం దగ్గర సమీక్షలో ఈ మహబూబ్ నగర్ జిల్లాను 7 జిల్లాలుగా విభజించారు. కొన్ని మండలాలు కొత్త మండలాలు,
కొన్ని రెవెన్యూ డివిజన్లు వేసారు. మళ్ళీ దాంట్లో మండలాలను ఏమైనా కుదించాలని ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా, లేకుంటే ఈ జిల్లాలనే ఏమైనా ఇవి ఏమైనా మీ ఒకటి రేపు సమీక్ష కేవలం ఫస్ట్ ప్రయారిటీ పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు, దానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్టు ఎక్కడ ఆగిపోయింది, మనం ఏం చేయొచ్చు అదొక భాగం. తర్వాత హెల్త్ విషయంలో మనం ఏం చేయొచ్చు, తర్వాత ప్రజలకు ఏ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించాలి, తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకురావాలా, పాలమూరు యూనివర్సిటీని ఎట్లా డెవలప్ చేయాలా, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ ప్రాంతాల్లో పెట్టాలా, వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎట్లా కల్పించాలా, వీటి మీద ప్రధానంగా చర్చ ఉంటుంది. సమయం 3.5 గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంతకు మించి మనం చర్చ చేయలేము. కానీ ఏ విషయం మీ మా దృష్టికి పేపర్ ద్వారా కానీ పర్సనల్గా తీసుకొస్తే వాటిని మేము రిప్రజెంటేషన్ రూపంలో మా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం. ముఖ్యంగా ఈ హైవేలలో పాలమూరు రంగారెడ్డి త్రాగునీటి ప్రాజెక్ట్, సాగునీటి ప్రాజెక్ట్ గత ప్రభుత్వం కోర్టులో ఉన్న ట్రిబ్యునల్ ఎత్తేసిన ముందు కేవలం త్రాగునీటి ప్రాజెక్ట్ అని స్టేట్ తీసుకుని పని స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన ఇష్యూ ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నడుస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని తాగునీటి ప్రాజెక్టుగా కాకుండా సాగునీటి ప్రాజెక్టుగా కన్వర్ట్ చేయించి రైతులకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని సాగునీటి ప్రాజెక్టుగానే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం మేము అంటే దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో తప్పకుండా మేము సఫలీకృతమైన అయితామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో గత ప్రభుత్వం అదే కదా మేము చెప్తా ఉన్నది, తప్పుడు సమాచారాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే ప్రధానంగా వాళ్ళు చేశారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో మేము పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా మా దగ్గర నేషనల్ లైఫ్ ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తా ఉన్నారంటే కొన్ని ట్రామా సెంటర్స్ కూడా పెట్టి, ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వమే వాళ్ళను ఆదుకునే విధంగా అక్కడికక్కడ హైవేలలో కూడా కొన్ని ట్రామా సెంటర్స్ పెట్టాలని ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా రేపు మీరు కూడా రేపు చూస్తారు రేపటి ఈ రివ్యూ మీటింగ్లో. సో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. పాలనను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, తదితర ముఖ్య నాయకులు అందరూ వస్తున్నారు. జితేందర్ రెడ్డి సలహాదారు, అదేవిధంగా చాలామంది ఇంకా మిగతా మంత్రులతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. ఇరిగేషన్ మన ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళందరూ కూడా రేపటి దాంట్లో భాగస్వాములు అవుతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పాత్రికా మిత్రులను కూడా రేపటి సమావేశంలో భాగస్వాములు కావాలి. ఇది ప్రత్యేకంగా మేము దీన్ని ట్రీట్ యాజ్ పర్సనల్ ఆహ్వానం అని చెప్పేసి మీరు భావించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.